హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 81. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. టిఫిన్స్ చేసి నార్మల్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రుద్ర బయటికి వెళ్ళి అర్జున్కి కాల్ చేస్తాడు. అప్పుడప్పుడే తాగిన మత్తు దిగి లేస్తాడు అర్జున్. రుద్ర నుండి ఫోన్ రావటం చూసి లిఫ్ట్ చేసి, హలో మిస్టర్ అయాన్, ఏంటి మార్నింగ్ మార్నింగ్ కాల్ చేశారు అని అడుగుతుంటే, ఏం లేదు, ఎలాగో భూములు మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా, రేపు మంచి ముహూర్తం ఉంది, రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు అని అడుగుతాడు. నేనేమంటాను, మీ మాటే నా మాట అంటాను, మీరన్నట్టుగానే రేపే స్టార్ట్ చేద్దాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్తుంటే, ఓకే అర్జున్ గారు, మీరు చూసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, రైతుల నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కదా అని కావాలని అడుగుతాడు రుద్ర. లేదు లేదు, అలాంటివి ఏం రావు, మీ వరకు ఏది రానివ్వను, నేను చూసుకుంటా అని రుద్రకి హామీ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు అర్జున్. అప్పుడే భర్త కోసం కాఫీ పట్టుకొని వస్తూ, ఏమైంది అర్జున్, ఏం చూసుకుంటా అని చెప్తున్నావు, ఫోన్లో ఎవరు అని కాఫీ ఇస్తూ అడుగుతుంది. మొన్న చెప్పాను కదా, అమెరికా నుండి మన విక్రాంత్ పంపిన వాళ్ళు ఇక్కడ మనతో కలిసి కంపెనీ పెట్టబోతున్నారు అని వాళ్ళే కాల్ చేశారు. రేపు మంచి రోజు, స్టార్ట్ చేద్దామని, రైతుల నుండి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అడుగుతున్నాడు. వాళ్ళకి తెలియదు కదా, ప్రాబ్లం అయితే మనమేం చేస్తాము, ఎవరు అడ్డొస్తే వాళ్ళని లేపేయటమే, మన దారికి ఎవరు అడ్డొచ్చినా మనం చేసేది అదే కదా. అలా పోయిన వాళ్ళు మన లిస్ట్లో చాలామంది ఉన్నారు. ఆ నిధి కోసం, ఈ ఊరిలో పెత్తడం కోసం ఆ రఘుపతి ఫ్యామిలీనే లేపేల్సిన వాళ్ళం. కానీ ఎవరికైనా డౌట్ వచ్చిందా, చిన్న డౌట్ కూడా రాకుండా వాళ్ళని లేపేసి ఇప్పుడు ఈ ఊరు ప్రజలకి రాజునయ్యాను. మన గురించి తెలిసిన వాళ్ళు బ్రతికినట్టు మన హిస్టరీలోనే లేదు. అందరికీ నేను దేవుణ్ణి, కానీ రాక్షసుడినని ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు కూడా అంతే. ఆ కంపెనీ పెట్టి పూర్తయ్యే లోపల ఎంతమంది అడ్డొస్తే అంతమంది ఫట్ ఈ ఊరి లిస్ట్ నుండి కట్ అవుతారు అని పెద్దగా నవ్వుకుంటారు భార్యాభర్తలు. తర్వాత కట్ చేస్తే వైదిక్ ల్యాప్టాప్ లోపల పెట్టడానికని రూమ్లోకి వస్తాడు. అప్పుడే రోజీ పాప చక్కగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటికి వస్తుంది. తల స్నానం చేసి తల తుడుచుకుంటూ వస్తుంది. వైదిక్ వచ్చిన సంగతి చూసుకోదు పాప. అక్కడ వైదిక్కి రోజీని అలా చూడగానే బాడీలో వేడి సెగలు పుడుతున్నాయి. తల నుండి నీళ్లు భుజం మీద పడి నీటి బిందువులు ముత్యాల్లా మెరిసిపోతూ కిందికి రాలుతుంటే అక్కడ బాబుగారు గుటికలు మింగుతూ చూస్తూ ఉంటారు. తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వైదిక్ని చూసి, అయ్యో నువ్వున్నావా వైదిక్ అని డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంటే, ఎక్కడికి బేబ్ వెళ్ళేది అంటూ రోజీకి అడ్డుగా వచ్చి గోడకి లాక్ చేస్తాడు. తన 2 చేతులు రోజీకి ఇరువైపులా అడ్డుగా పెట్టి. రోజీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు వైదిక్, వదులు అంటుంది టవల్ని తన గుప్పెట్లో బంధించి. ఏం చేస్తానో నీకు తెలీదా అని చెవిలో గుసగుసగా అడుగుతూ చెవి తుమ్మని మునిపంటితో లాగుతాడు. ఒకవైపు వైదిక్ వెచ్చటి ఊపిరి మెడవంపులో తగులుతూ రోజీకి చిరు చెమటలు పడుతుంటే, ఇప్పుడు వైదిక్ అల్ల చేయగానే నరాలన్నీ జివ్వుమంటాయి. ప్లీజ్ వైదిక్, ఎవరైనా చూస్తే బాగోదు, నేను డ్రెస్అప్ అవుతాను అని ఊపిరి బిగబట్టి చెప్తుంటే, డోంట్ వరీ బేబ్, రూమ్కి లాక్ చేశాను, ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు అంటూ రోజీ కంఠం మీద తడి ముద్దులద్దుతూ మరోవైపు రోజీ నడుం మీద చెయ్యేసి ప్రెస్ చేస్తాడు. అంతే, రోజీ పాప వైదిక్ మాయలో పడిపోతుంది. టవల్ని పట్టుకున్న చేతులు ఇప్పుడు వైదిక్ జుట్టుని పట్టుకొని తనకి ఇంకా దగ్గరికి అదుముకొని, వైదిక్ వదులు ప్లీజ్ అంటుంది మత్తుగా. వైదిక్ సైడ్ స్మైల్ చేస్తూ, వదులు అని నన్ను ఇంకా దగ్గరికి తీసుకుంటున్నావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా బేబ్ అంటుంటే అప్పుడు చూస్తుంది తను వైదిక్ని దగ్గరికి అదుముకోవటం. నాకు సిగ్గులేదు, ఎప్పుడు ఇంత నీ మాయలో పడేస్తావు, వదులు అంటున్నా రోజీ లేలేత పెదాలు అందుకుంటాడు. ఓవైపు ముద్దుని సాగిస్తూ రోజీని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోతాడు. 4 గంటలు రోజీని తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ తనని అల్లుకుపోతాడు. అబ్బా వైదిక్ వదులు, ఇప్పటికే మనం రూమ్లో ఉండి చాలాసేపు అయింది, అందరూ ఏమనుకుంటారు, ప్లీజ్ వదులు బాబు, నైట్ నీ ఇష్టం అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంటే రోజీ పెదాల మీద పెక్కిచ్చి, నైట్ నా ఇష్టం అన్నావు కాబట్టి వదులుతున్నా, లేదంటే అస్సలు వదిలేవాన్ని కాదు అంటాడు.
నేనేదో నువ్వు వదలాలి అని చెప్పాను. ఇప్పటికే నా ఒళ్ళు హూనం చేశావు. మళ్ళీ నైట్ అంటే నా వల్ల కాదు బాబు అంటుంది సారీ కట్టుకుంటూ. అంత లేదు బేబ్, మనకి బుల్లి పాప వచ్చే వరకు ఈ సమరం ఆగేదే లేదు. రోజీ బాగా కష్టపడి తొందరగా మా మమ్మీ డాడీ చేతిలో మనవరాల్ని పెట్టేయాలి. ఇక్కడ ప్రెస్టేజ్ మ్యాటర్ అమ్మా. అక్కడ మా బావ డాడీ అయిపోతున్నాడు. మా బావ తర్వాత మా ఇంట్లో అన్నింట్లో నేనే ఫస్ట్. ఇప్పుడు మాటొచ్చేదు. అవసరమైతే ఇలా డే అంతా కూడా కష్టపడటం నాకేం ప్రాబ్లం లేదు అని విష్ణుమూర్తి పోస్లో పడుకొని రోజుకి చిలిపిగా కన్ను కొట్టి చెప్తుంటే, సిగ్గులేదు వైదిక్ మీకు? అయినా పాపేంటి, నాకు బాబు కావాలి, మీలాగా క్యూట్గా ఉండాలి అని వైదిక్ బుగ్గలు లాగుతూ చెప్తుంది. అంత లేదు, నాకు పాపే కావాలి అంటాడు వైదిక్. నో, నాకు బాబే కావాలి అంటుంది రోజీ. ఇద్దరు కొద్దిసేపు వాదించుకొని, చూద్దాం ఎవరు పుడతారో, ఖచ్చితంగా నా ప్రిన్స్ పుడతాడు చూడండి అని చీర కొంగు ఎడమ చేత్తో పట్టుకొని దులిపి తిప్పుకుంటూ వెళ్తుంది. అబ్బా, ఈ తిప్పుడుతోనే కదే నన్ను ముగ్గులో పడేశావు అంటూ గుండె మీద చేయి వేసుకుంటాడు వైదిక్. రోజీ రావటం చూసిన వేద, ఏంటి మేడం ఇంతసేపు రూమ్లోనే ఉన్నారు, ఏంటి సంగతి అంటూ కళ్ళెగరేస్తుంది. ఏం చేయను డార్లింగ్, అక్కడ మీ అన్నయ్య నన్ను వదలటం లేదు అని మూతి తిప్పుతూ చెప్తున్నా రోజీ తల మీద ఒకటేసి, నేనేదో అడిగితే అలా మా అన్నయ్య గురించి నా దగ్గరే చెప్పేస్తావా సిగ్గు లేకుండా అని కోపడుతుంది. ఏం పర్లేదు, నువ్వు డార్లింగ్ కదా, ఏం కాదు అని వేద చేతిలో ఉన్న బౌల్లోని ఆపిల్ ముక్క తింటూ చెప్తుంది. రుద్ర వచ్చి, ఇదిగో మేడం, నీకోసం స్వీటీ కోసం మీకు ఇష్టమైనవి అత్త ప్రిపేర్ చేసి పార్సిల్ చేసింది అని ఒక పెద్ద కాటన్ బాక్స్ తీసుకొని వస్తాడు. అయ్యో, అమ్మకి ఇంత ఆత్రం ఎందుకో ఏమో. ఎలాగో కొన్ని డేస్లో వాళ్ళు వస్తారు కదా, ఈ కొన్ని డేస్లో ఇవి తినకపోతే ఏమవుతుంది, ఇప్పుడు అంత దూరం నుండి పార్సిల్ పంపించాలా అని వేద అంటుంటే, మీకు ఈ టైంలో ఏదో ఒకటి తినాలని ఉంటుందంట కదా, అందుకే పంపించింది. అంత ప్రేమతో పంపిస్తే అలా అంటావా మా అత్తని? అనకపోతే నీకు నోరు ఆగదు కదా అంటాడు వేదతో. అబ్బో, దిగొచ్చాడబ్బా అల్లుడు గారు, అత్తని ఒక మాట అననివ్వడు అని మూతి తిప్పుకుంటూ వెళ్ళి బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు నేనేమన్నానని ఆ తిప్పడాలు అని రుద్ర అనుకుంటుంటే, ఇప్పుడేమైంది రుద్ర నీకు, ముందు ముందు తెలుస్తుంది. మీ చెల్లి మూడ్ స్వింగ్స్తో నాకు బాగా అనుభవం వచ్చింది కదా, నువ్వు కూడా తొందరలో ఫేస్ చేస్తావు, రెడీగా ఉండు. ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు, పూటకొకలా ఉంటుంది వాళ్ళ మూడు. నీ చెల్లిని బ్రతిమాలుకోవటంతోనే నా డే మొత్తం అయిపోయింది. ఏం చేయను అని పెదవి విరిచి చెప్తాడు. ఏం చేయకు, ఓసారి తల తిప్పి వెనక్కి చూడు అంటాడు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఏమైంది అని తల తిప్పి చూస్తాడు అభి. వెనక స్వీటీ గుర్రుగా చూస్తూ, నేను పొద్దున్నుండి నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నీ డే మొత్తం నన్ను బతిమాలనతోనే అయిపోతుందా? నేను నీతో మాట్లాడను పో అంటూ మళ్ళీ అలిగి లోపలికి వెళ్తుంది. చేతులు రెండు తల మీద పెట్టుకొని, ఓర్ నాయనో, ఇదెక్కడి గోలనే నాకు, దుర్మార్గుడా, నీ చెల్లి వింటుందని చెప్పాలి కదా, నీకు ఏదో సజెషన్ ఇస్తే నాకే ఎసరు పెట్టావు కదా, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బుజ్జగించాలి, ఇప్పుడెంత టైం పడుతుందో అని. స్వీటీ బంగారం, అది కాదే అంటూ వెళ్తాడు. వెళ్తున్న అభిని చూసి రుద్ర నవ్వుతుండటం చూసిన వేద, ఏంటి బావా నవ్వుతున్నావు? డోంట్ వరీ, నీకు సిచ్యువేషన్ వస్తుంది. అభి అన్నయ్య చెప్పినట్టు ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ మామూలుగా ఉండవు. నాకు ఇప్పుడే కాబట్టి అంతగా ఏం లేవు, కొన్ని డేస్ తర్వాత చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని చూసి అభి అన్నయ్య కూడా నవ్వుకుంటాడులే అంటూ చెప్తుంది. బాక్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీస్తూ అలా డే మొత్తం గడిచిపోతుంది. నెక్స్ట్ డే అన్నట్టుగానే కంపెనీ భూమి పూజ కోసం రెడీ అయి వెళ్తాడు రుద్ర. అప్పటికే అక్కడ అర్జున్ ఉంటాడు. ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ కనిపిస్తాడు. ఏంటి రుద్ర, అక్కడేదో గొడవ జరుగుతుందనుకుంటా. అవును అభి, నాకు తెలిసి ఆ భూమికి సంబంధించిన రైతులు కావచ్చు, వాళ్ళు అడ్డుపడుంటారు, అందుకే వాళ్ళతో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగినా మనం సైలెంట్గా ఉండాలి, అప్పుడే ఈ ఊరు వాళ్ళకి వీడి అసలు రూపం కొద్దిగా అయినా బయటకు వస్తుంది. పద చూద్దాం ఏం జరుగుతుందో అని రుద్ర అభి ఇద్దరు ముందుకు నడుస్తూ అక్కడికి వెళ్తారు. రైతు అర్జున్తో అడుగుతూ ఉంటాడు, ఈ భూమి మాది కదా, ఇక్కడ కంపెనీ పెట్టడం ఏంటి? అయ్యా, మాకు బతుకు తెరువు ఎలా, మేము ఇందులో పండిన పంటనే తింటాం, మేమిప్పుడు ఎలా బ్రతకాలి అని కొందరు అడుగుతుంటే, మీకు ఈ భూమికి డబ్బిస్తాం, కంపెనీ పెట్టిన తర్వాత ఉద్యోగం కూడా ఇస్తాం అని చెప్తాడు. కొంతమంది కన్విన్స్ అయి వెళ్తారు, కొంతమంది ఏం చేయలేక వెళ్తారు, మరి కొంతమంది మాత్రం తిడుతూ ఉంటారు. అప్పుడు కూడా అక్కడ కంపెనీ పెట్టి మాకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు, తర్వాత
మీరు చదువుకోలేదు, ఎలా ఉద్యోగం చేస్తారు అని మా నోరు మోయించారు. మేమింక ఏం చేయలేక మా భూమి మీద మేము పంట పండించుకొని మా బ్రతికేదో మేము బ్రతుకుతుంటుంటే ఇప్పుడు కూడా మా మీద పడుతున్నారు. మేమిలా కూడా బ్రతకటం మీకు ఇష్టం లేనట్టుంది. మీ అందరికీ ఏ పని లేదా? ఇక్కడ మా ఊరు ఒకటే దొరికిందా? కంపెనీలన్నీ ఇక్కడే తెచ్చిపెట్టి మా కడుపు మీద కొడతారని అర్జున్ మీద కోపం రుద్ర వాళ్ళ మీద కూడా చూపిస్తుంటే, రుద్రని అనేసరికి అభికి కోపం వచ్చి ముందుకు వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు రుద్ర. అర్జున్ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్తుంది. ఆవిడ బాధ అర్థమయ్యి, మీకు ఈ బాధ కొన్ని రోజులే అమ్మా. మీకు పూర్తిగా ఈ భూమి దక్కాలంటే ఇప్పుడు మీరు కొంచెం బాధని ఓర్చుకోక తప్పదు. తొందరలో మీ భూమి మీ చేతిలో ఉంటుంది అని మనసులో అనుకుంటాడు రుద్ర. వాళ్ళు అలాగే వాగుతారు బాబు, నువ్వు పట్టించుకోకు, వాళ్ళు చీప్ మనుషులు అని అర్జున్ అంటుంటే కోపంతో పిడికిలి బిగుసుకుంటుంది రుద్రాది. వాళ్ళు కాదురా, నువ్వు చీప్ ఫెలో అనుకుంటాడు కసిగా. పూజ స్టార్ట్ చేద్దామా అంటాడు అర్జున్ లేని నవ్వు తెచ్చుకొని. చేద్దాం, నీ అంతు చూసే పూజ ఎప్పుడో స్టార్ట్ చేశాను అర్జున్ అనుకుంటాడు రుద్ర. కంపెనీ స్టార్ట్ చేయడానికి భూమి పూజ చేస్తారు. అక్కడ అదయ్యాక ఓకే, రేపు పనులు స్టార్ట్ అవుతాయి. మా మనీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఇన్వెస్ట్ చేయండి. మేము మీ అబ్బాయికి అక్కడ అకౌంట్ ఉంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటాడు రుద్ర. రుద్ర చెప్పిన దానికి అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అర్జున్ గారు, మీకు నా మీద నమ్మకం లేదా? ఇట్స్ ఓకే, మా మనీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాకే వర్క్ స్టార్ట్ చేద్దాం. మీరిస్తే వర్క్ కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యేది అనుకున్నా. ఇట్స్ ఓకే అంటాడు రుద్ర. అయ్యో అదేం లేదు, మిమ్మల్ని నా కొడుకు పంపాడంటే ఎలా నమ్మకుండా ఉంటాను? మీరు చెప్పినట్టు నేను మీకు మనీ ఇస్తాను, మీరు పనులు స్టార్ట్ చేయండి, మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తాడు అర్జున్. మీకు నమ్మకం లేకపోతే వద్దులేండి, బలవంతం ఏం లేదు అని రుద్ర అంటుంటే, అదేం లేదు అయ్యన్ గారు, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పండి. నేను మనీ ఇస్తాను అని చెప్తున్నాను కదా, మీరింకా ఏం మాట్లాడద్దు అని చెప్తాడు అర్జున్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా. మీరేం టెన్షన్ పడకండి, మీ డబ్బులుగా షిఫ్ట్ అయ్యి మీకు లాభం తెచ్చిపెడుతుంది అని సైడ్ స్మైల్తో చెప్పి వెళ్తాడు రుద్ర. అభి కూడా వెనకాల వెళ్తాడు. అభి రుద్ర వెళ్ళేసరికి అందరూ వెనక తోటలో ఉంటారు. రామయ్య తాత గోరింటాకు తెంపి పెట్టుకోవటానికి సిద్ధం చేస్తూ ఉంటాడు. వేదకి మాత్రం నీరసంగా ఉంది అని రూమ్లో పడుకుంటుంది. వేదాన్ని చూసి ఇప్పుడు పడుకుందేంటి, సరేలే కొద్దిసేపు పడుకొని అని కిందికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని చూస్తుంటాడు రుద్ర. వేద ఇప్పుడు పడుకుందేంట్రా అని వాళ్ళని అడిగితే నీరసం అని పడుకుంది అని చెప్తారు. వెళ్ళగానే ముందు మంచి డాక్టర్కి చూపించాలి, ఎంత వీళ్ళు డాక్టర్ అయినా వేరే వాళ్ళు కూడా ఒకసారి చూపిస్తే బెటర్ అంటాడు రుద్ర. అవును రుద్ర అంటాడు అభి కూడా. గోరింటాకు సిద్ధం అవ్వగానే వాళ్ళందరూ వాళ్ళ పార్ట్నర్ చేత పెట్టించుకుంటుంటే రుద్ర కూడా కొంచెం బౌల్లో తీసుకొని వెళ్ళి వేద దగ్గరికి వెళ్తాడు. వేద చేతులకి కాళ్ళకి పెట్టి, చిన్నప్పుడు కూడా ఇలాగే పెట్టించుకునేదానివి అని చిన్నగా నవ్వుకుంటాడు. వేదాన్ని చూస్తూ అలాగే రుద్రకి కూడా నిద్ర పట్టేస్తుంది. ఈవినింగ్ మెలకు వచ్చిన రుద్ర కళ్ళు తెరిచేసరికి బుగ్గ కింద చేయి పెట్టుకొని తననే చూస్తున్న వేద కనిపిస్తుంది. బ్రైట్ స్మైల్తో లేచావా బంగారం అంటాడు వేద వెంట్రుకలు సవరిస్తూ. ఎప్పుడో లేచాను, నువ్వెప్పుడెప్పుడు లేస్తావా అని ముద్దుగా పడుకున్న నిన్ను చూస్తూ కూర్చున్నా అని చెప్తుంది. నిద్ర పట్టేసింది, చాలాసేపు నిద్రపోయాను కదా అంటూ లేచి కూర్చుంటాడు. వేద చేతులు చూపించి ఎంత రెడ్గా పండిందో చూడు అని తన చేతులు చూపిస్తుంది. బేబీ పింక్ సాఫ్ట్ చేతులకి ఆ గోరింటాకు మరింత అందం తెచ్చిపెట్టింది. కాళ్ళకు కూడా బాగా పండి అందంగా కనిపిస్తుంది. తన అరచేతులకి ముద్దు పెట్టుకొని పాదాలకి కూడా ముద్దు పెట్టి, ఇప్పుడు ఎలా ఉంది, నీరసంగా ఉందని చెప్పావంట, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంటే, వద్దు బావా, ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఇవన్నీ కామన్, ఏం కాదు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, కిందికి వెళ్దాం అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. రుద్ర కూడా ఫ్రెష్ అయ్యాక ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. అందరికీ కాఫీ, స్వీటీకి వేదాకి మాత్రం మిల్క్ ఇస్తే మాకు కూడా కాఫీ కావాలి అంటారు. నో, ఇప్పుడు మేమేదిస్తే అది బుద్ధిగా తినాలి అని రుద్ర చెప్తుంటే, ప్లీజ్ అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తారు. కానీ నో యూస్, ముక్కు మూతి మూసుకొని మిల్క్ తాగేస్తారు. బావా, నైట్ చిన్నగా పార్టీ అరేంజ్ చేస్తాను మనకి అంటాడు వైదిక్. ఏం పార్టీ అంటూ ఎగురుతూ వస్తాడు విక్కీ. అసలే విక్కీ బాబుకి పార్టీలంటే ప్రాణం, నచ్చినట్టు డ్రింక్ చేయొచ్చు అని. అబ్బా, పార్టీ అంటే చాలు ఎక్కడ లేని ఊపొస్తుందిరా అని నవ్వుతాడు ఆదిత్య. ఏమైనా నవ్వుకో అని వైదిక్ పక్కన కూర్చొని, నా బ్రాండ్ కూడా తెప్పించు అంటాడు గుసగుసగా. ఆల్రెడీ తెప్పించాలే అంటాడు.
అబ్బా వైదిక్, నువ్వెంత మంచివాడివో అంటూ వైదిక్కి బిస్కెట్ వేస్తూ ఉంటాడు. పార్టీ లేదు ఏం లేదు అంటాడు రుద్ర. అదేంటి రుద్ర సార్ అంటూ బిక్క మొహం పెడతాడు విక్కీ. నో, తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడొద్దు అంటుంటే, ప్లీజ్ ప్లీజ్, ఇంత మంచి గుడ్ న్యూస్, మీరు డాడీ కాబోతున్నారు, ఆ మాత్రం పార్టీ చేసుకోకపోతే మీ ప్రెస్టేజ్ ఏం కాను, చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అని చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే, ఓకే ఓకే చేసుకుందాం, ఫీల్ అవ్వకు అంటాడు. అమ్మయ్య, యాహూ అని ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. నైట్ పార్టీ కోసం చిన్నగా అన్ని అరేంజ్ చేస్తారు విక్కీ, వైదిక్. ముందు స్వీటీ, అభి, రుద్ర, వేద చేత కేక్ కట్ చేయిస్తారు. తర్వాత అందరికీ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి సాంగ్స్ పెట్టుకొని మంచిగా వింటూ డిన్నర్ చేస్తారు. తర్వాత అందరూ చిన్న చిన్న స్టెప్స్ వేశాక, ఇక మేము వెళ్ళి పడుకుంటాం, మీరు హ్యాపీగా మీ పార్టీ చేసుకోండి, బట్ అందరూ లిమిట్గా తీసుకోండి అని వాళ్ళ పార్ట్నర్స్కి చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు లేడీస్. వేద టాబ్లెట్స్ వేసుకుని కొద్దిసేపు వనుజ వాళ్ళతో మాట్లాడి బుక్ చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఆడవాళ్ళు వెళ్ళగానే, అమ్మయ్య, ఇప్పుడు మన స్పెషల్ పార్టీ అని అందరికీ డ్రింక్స్ గ్లాస్లో పోస్తాడు వైదిక్. అందరూ మాట్లాడుతూ డ్రింక్ చేస్తారు. ఆదిత్య, రుద్ర మాత్రం చాలా అంటే చాలా లైట్గా తీసుకుంటారు. చాలాసేపు మాట్లాడుకొని ఇక నైట్ అవ్వటంతో గుడ్ నైట్ చెప్పుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్తారు. వెళ్ళేసరికి బుక్ పట్టుకొని నిద్రపోయిన వేదాన్ని చూసిన రుద్ర చిన్నగా నవ్వుకొని బుక్ పక్కన పెట్టి మౌత్ వాష్ చేసుకొని వచ్చి వేద పక్కన పడుకొని వేదాన్ని తన ఎద మీద పడుకోబెట్టుకుంటాడు. అసలే పాపకి స్మెల్ పడదు కదా. రుద్ర స్పర్శ తగిలి ఇంకా రుద్రకి దగ్గరికి జరిగి రుద్రలో ఒదిగిపోతుంది. చిన్నగా నవ్వుకొని, రాక్షసి, ఎలా ఉన్నా నిద్రలో ఉన్న స్పర్శని గుర్తుపట్టేస్తావు అనుకొని నుదుటన ముద్దు పెట్టుకుని వేదాన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. అక్కడ నిద్రలో ఉన్న అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగుతుంది. ముందు నిద్రలో లిఫ్ట్ చేయడు, కానీ పదే పదే మోగేసరికి చీరాకొచ్చి లిఫ్ట్ చేసి హలో అంటాడు. అక్కడి నుండి వినిపించిన వాయిస్కి దెబ్బకి లేచి కూర్చుంటాడు. అక్కడి వాళ్ళు ఏం చెప్పారో తెలీదు, కానీ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఫోన్ పెట్టేసి గట్టిగట్టా వణుకుతూ నీళ్లు తాగిస్తాడు. కొద్దిసేపటికి ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచించి ఎవరికో కాల్ చేసి పని పూర్తయిపోవాలి, డౌట్ రాకూడదు అని చెప్తాడు. ఫ్రెండ్స్, విన్నారుగా, ఇది ఈరోజు స్టోరీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.